ఓజీ మూవీ ఎలా ఉండబోతుంది, అలాంటి మళ్ళీ వస్తున్నాడు అంటే థియేటర్లు షేక్ అవుతాయి, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలవుతాయి, ఫ్యాన్స్లో ఒక ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. ఎవరు అతగాడు అంటే మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సినిమా ఓజీ సినిమా పాన్ లెవెల్లో రాబోతుంది. మరి ఈ సినిమాకు తమిళకు మన తెలుగులో సత్తా ఏంటిదో చూపెట్ట వచ్చిన టైం అది. తమిళ్లో చూసుకున్నట్లయితే జియో, జైలర్, లియో, విక్రమ్, ఖైదీ, బీస్ట్ ఈ 5 సినిమాలకు మన ఓజీ సినిమా ద్వారా సమాధానం చెప్పబోతున్నాం. ఈ 5 సినిమాలకు తెలుగుని సత్తా ఏందో, తెలుగుని పవర్ ఏందో మన పవన్ కళ్యాణ్ అన్న మూవీ ద్వారా మనం చూపెట్టబోతున్నాం. మనం చూసుకున్నట్లయితే ఈ తమిళ వాళ్ళు ఎప్పుడు కూడా మేమే ఒక రేంజ్లో ఉండాలి, ఒక లెవెల్లో ఉండాలి, మా స్టార్సే ఎక్కువ వెలగాలి అని అనుకుంటారు. కానీ మన తెలుగు వాళ్ళం అలా కాదే. మన విజయ్ సార్ సినిమా వచ్చినా మనం వెళ్తాం, మన కమల్ సార్ సినిమా వచ్చినా వెళ్తాం, ప్రదీప్ రంగనాథ్ సార్ సినిమా వచ్చినా వెళ్తాం, చాలామంది తమిళలో ఉన్న యాక్టర్స్ సినిమా వచ్చినా అందరూ వెళ్తాం. అదే డబ్బింగ్ మూవీ అయినా వెళ్తూనే ఉంటాం, మన తెలుగు హీరోస్ మూవీ అయినా వెళ్తూనే ఉంటాం. మనకు తమిళ తెలుగు అని భేదం ఉండదు. కానీ అక్కడ అలా కాదు. మన తెలుగు మూవీ తమిళ్లో డబ్బింగ్ అయితే ఇంతవరకు ఎవరు చూడరు, కానీ మనం చూస్తూనే ఉంటాం. ఇంకా మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే కూలీ మూవీ వాళ్ళ తమిళ మూవీ కదా, మన తెలుగులో హైయెస్ట్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు చేసింది, రికార్డ్ చేసింది. కానీ తమిళలో అక్కడనే కూలీ మూవీ రికార్డ్స్ సాధించలేకపోయింది. తన సొంత భాష, తన సొంత స్థలము, తన సొంత సిటీల్లోనే ఆ కూలీ మూవీ రికార్డ్స్ కొట్టలేకపోయింది. అర్థమవుతుంది తమిళ కంటే తెలుగు వాళ్ళే బెస్ట్ అని. వాళ్ళ న్యాయం చేసుకోలేకపోతున్నారు. కానీ మనం ఇక్కడ తమిళకి న్యాయం చేస్తాం, మన తెలుగు స్టార్స్కి న్యాయం చేస్తాం. ఇంకా అవన్నీ పక్కన పెట్టి చూసుకున్నట్లయితే ఇంకా సినిమా ఎలా ఉండబోతుంది అని అంటే ఓజస్ గంభీర అనే గ్యాంగ్స్టర్ 10 ఏళ్ల పాటు ముంబై అండర్ ఫ్లోర్ నుంచి మాయమవుతారు. అదే మన పవన్ కళ్యాణ్ సార్ గారు తిరిగి వచ్చి ప్రస్తుత మాఫియా డాన్ ఓమి బౌ ఇమ్రాన్ హష్మీతో పోరాడతాడు. తన శక్తిని తిరిగి నిరూపించుకోవడం కోసం చేసే యాక్షన్ కథ ఈ ఓజీ మూవీ. ఈ మూవీలో ఈ విలన్గా ఇమ్రాన్ సార్, హీరోయిన్గా ప్రియాంక మోహన్ గారు, మళ్ళీ సైడ్ యాక్టర్స్గా అర్జున్ దాస్ గారు యాక్ట్ చేయబోతున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే ఈ సినిమా పాన్ లెవెల్లో ఉండబోతుంది. అక్కడుంది మన సుజిత్ సార్, సాహో డైరెక్టర్. ఇక చూసుకోవాల్సిందే, ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలవ్వాల్సిందే. ఫ్రెండ్స్, మరి మీరు ఎలా ఉండబోతున్నారు? ఈ సినిమా కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? మరి నా రివ్యూ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.